హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మీరు కొత్త రేషన్ కార్డు గనుక అప్లై చేసుకొని ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డుకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మీ మొబైల్ ఫోన్లోనే ఈ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ వచ్చేసి అప్రూవల్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అనే విషయం అయితే తెలుస్తుందన్నమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ కారణం చేత రిజెక్ట్ అయి ఉంటుంది, సో అప్రూవల్ అయింటే మీకు కార్డు అనేటువంటిది అయితే వస్తుంది. అప్రూవల్ అయిందా లేదా ఈ వివరాల గురించి అయితే మీకు తెలుస్తాయి స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. సో అయితే ఈ యొక్క రేషన్ కార్డ్స్కి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర టీ నెంబర్ అయితే ఉండాలి. ఇది అప్లికేషన్ ఐడి అనమాట. టీ నెంబర్ అయితే కోడ్ రూపంలో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు గ్రామ వార్డు సచివాలయంలో కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకున్నప్పుడు సో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాక మీకు అప్లై చేసినట్లుగా ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట. ఆ రిసిప్ట్లో అయితే టీ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ ఐడి నెంబరు. అది కంపల్సరీగా అయితే ఉండాలి. అది ఎంటర్ చేస్తే కానీ మీకు స్టేటస్ అయితే చూపించదు అనమాట. సో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఆన్లైన్లో అంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ గురించి. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ కంటెంట్ మీకు నచ్చితేనే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యే కంటెంటేనండి ఇది. సో మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కొత్తగా రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరికీ సంబంధించి. సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా అందరికీ కూడా తెలిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైతే విజిట్ చేశారో ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే పెట్టేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే కొత్తగా రేషన్ కార్డ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ముందుగా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్స్కి సంబంధించి జూన్ 15వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. అప్పటి వరకు అయితే మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసినట్లయితే రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా సరే వాళ్ళైతే పరిష్కరిస్తారనమాట. అంటే మీకు రేషన్ కార్డ్స్లో నేమ్స్ కొత్తగా యాడ్ చేయాలన్నా సరే, ఎవరైనా డిలీట్ చేయాలన్నా సరే, అడ్రస్లు నేమ్స్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా సరే, కొత్త కార్డ్స్కి అప్లై చేయాలన్నా సరే, సో ఈ విధమైనటువంటి సేవలన్నింటినీ కూడా వాళ్ళైతే అందిస్తారనమాట. జూన్ 15వ తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఉంది. మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసినట్లయితే ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళు. సో ఆ విధంగా అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అయితే ఇప్పటివరకు చాలామంది కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఇక మీరు అప్లై చేసుకున్నారు కార్డుకి, మీకు కార్డు అప్రూవల్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. సో ఆన్లైన్లో అయితే మీ మొబైల్ ఫోన్లోనైతే తెలుసుకోవచ్చండి కార్డు అనేటువంటిది అప్రూవల్ అయ్యిందా లేదా అనే విషయం గురించి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే చాలామంది కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్కి అయితే అప్లై ఉంటారనమాట. సో ఇక సడన్గా ప్రభుత్వం అయితే చేంజ్ అయిపోయింది. సో వాటిని ఇంకా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, వాటిని అలాగే అయితే వదిలిపెట్టేశారనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వము క్లారిటీగా చెప్పింది. వైసీపీ హయాంలో వచ్చినటువంటి అప్లికేషన్లో 3,36,000 దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నాయని, అవి ప్రస్తుత ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారన్నమాట. కాగా కార్డుల కోసము ఈ నెల 15 నుంచి వాట్సాప్ మన మిత్రాలోనూ దరఖాస్తులు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారు ప్రభుత్వం. సో దాంట్లో కూడా మీరు ఈ యొక్క రేషన్ కార్డ్స్కి సంబంధించిన సేవలు అయితే పొందవచ్చు. ఓకేనా. సో వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా, దాని ద్వారా అయితే పొందవచ్చు అన్న. దాంట్లో కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి దీనికి ఈ నెల 15వ తారీఖు నుంచి అయితే ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. దీన్ని కూడా సద్వినియోగం అయితే చేసుకోండి. ఇక జూన్లో
కొత్త కార్డులు జారీ చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక జూన్ నెలలోనే కొత్త కార్డ్స్ అయితే పంపిణీ చేసేందుకైతే చూస్తూ ఉంది ప్రభుత్వం. సో అయితే ఇవి పక్కన పెట్టుకున్నట్లయితే దీనికి సంబంధించి స్టేటస్ నేను చెప్పాను కదా, కొత్త కార్డ్స్ స్టేటస్ అనేటువంటి అట్లా చెక్ చేసుకోవాలని. దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఇది ఏపీ సేవా పోర్టల్ అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. లేదంటే మీ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను టీ నెంబర్ అయితే చెప్పాను కదా, ఆ టీ నెంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో టీ నెంబర్ని ఎంటర్ చేశాక మీకు సో ఈ విధంగా క్యాప్చా అయితే అడుగుతుంది. నెక్స్ట్ టీ నెంబర్ ఎంటర్ చేసేకి సెర్చ్ అనే ఆప్షన్ మీద ఇక్కడ కార్నర్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా మీకు క్యాప్చా అయితే అడుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిని లెటర్స్ని సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మీకు ఈ విధంగా స్టేటస్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయ్యి స్టేటస్ అయితే ఇట్లా చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ లాస్ట్లో స్టేటస్ అనే దగ్గర పెండింగ్ విత్ తహసీల్దార్ అని అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అయితే ఓకే అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈకేవైసీకి కూడా స్టేటస్ అనేటువంటిది అయితే పెండింగ్లో లేదు, ఓకే అయిపోయింది. ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా మీకు, ఇది మొత్తం కూడా ఓకే అయిపోయినట్టు. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సో దీని దగ్గర కూడా మనకు ఓకే అయితే అయిపోయింది స్టేటస్. సో ఫైనల్గా మనకు తహసీల్దార్ దగ్గర అయితే పెండింగ్లో అయితే ఉందన్నమాట. సో ఇది కూడా వాళ్ళు చెక్ చేసి ఓకే చేసేసాక మీకు ఇక్కడ కూడా గ్రీన్ కలర్లో అయితే చూపిస్తుంది కార్డ్ అనేటువంటిది అయితే అప్రూవల్ అవుతుంది. అప్పుడు మీకు కొత్త కార్డ్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ డేస్ అయితే ఇచ్చున్నారనమాట. ఈ డేస్ లోపల అయితే కంప్లీట్ అవుతుందని పర్టికులర్గా 11 డేస్ అయితే ఇచ్చున్నారు మ్యాక్సిమము. సో ఆ 11 డేస్ లోపల మీకు మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి చెక్ చేసి ఇక్కడ కూడా స్టేటస్ అనేటువంటిది అయితే గ్రీన్ కలర్లో అయితే చూపిస్తుంది. దాని తర్వాత మీకు అప్రూవల్ అయితే అయిందని అర్థం. సో మ్యాక్సిమం అందరికీ పెండింగ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మొత్తం కూడా కంప్లీట్ అవుతాయో అప్పుడే అక్కడైతే అప్రూవల్ అని అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు అప్లై చేసుకున్నప్పటి నుంచి 21 డేస్ లోపలైతే కార్డ్ అనేటువంటిది అయితే శాంక్షన్ అవుతుందని మనకు ఇక్కడ డేస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. పర్టికులర్గా ఈ టైం పీరియడ్ లోపల కంప్లీట్ అవుతుందని డేస్ కూడా ఇచ్చారనమాట. ఈ విధంగా మీరైతే రేషన్ కార్డ్స్కి సంబంధించిన స్టేటస్ అనేటువంటిది అయితే చెక్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా చెక్ చేసుకోండి, ఎవరైతే కొత్త కార్డ్స్కి అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే గత ప్రభుత్వంలో కొత్త కార్డ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించిన స్టేటస్. సో మీరు చెక్ చేసుకోండి, మీకు అక్కడ స్టేటస్లో ఏం చూపిస్తుందో కామెంట్లు అయితే చేసి తెలియచేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. ఈ విధంగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అయితే అప్ టు డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి.